హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎంసెట్ యొక్క రిజల్ట్స్ అంటే ఇక్కడ ర్యాంక్ వైజ్ రిజల్ట్స్ అనమాట. ఆల్రెడీ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏమైంది, ర్యాంక్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ర్యాంక్ వైజ్గా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మెయిన్గా స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ఫార్మసీ వాళ్ళైతేనేమో ఏ కాలేజీలో వస్తుంది, ఇక్కడ ఎంపీసీ వాళ్ళకైతే ఏ కాలేజీలో వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీ అందరి కోసం నేను ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసినది ఏం లేదు, మీ అందరికీ వచ్చిన కాలేజ్ వైజ్ లిస్ట్ ప్రకారం అంటే మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా మీకు వచ్చే కాలేజ్ లిస్ట్ అనేవి నేనైతే సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దానికోసం మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఓకేనా, మీరు ఇప్పుడే వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీ అందరికి అక్కడ నేను అప్డేట్ ఇస్తాను. అంతకన్నా ముందు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే ఇక్కడ మనకి కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు కౌన్సిలింగ్ ఫేజ్ 1 అనమాట. ఇప్పుడు మనకి ఈ ఫేజ్ 1 వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ అంటే ఫీ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి మీకు ఉంటుంది అనమాట. పేమెంట్ చేసి మీరు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక డేట్ రోజు మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ డేట్ రోజు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకు ఈ మెంటర్షిప్స్ అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇప్పుడు ఒకవేళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ తర్వాత మీకు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ర్యాంక్ వైజ్గా అని చెప్పేసి తెలియదు అనమాట. అయితే ఇక్కడ మీ అందరి కోసం దానికోసం నేను ఏం చెప్తున్నానంటే ఈ మెంటర్షిప్ అనేది తీసుకోండి. మెంటర్షిప్ వచ్చేసి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు 299 రూపీస్ పే చేస్తే మీకు ఈ మెంటర్షిప్ వస్తుందన్నమాట. ఈ మెంటర్షిప్ వల్ల ఏమవుతుందంటే మీకు ర్యాంక్ వైజ్గా ఏ కాలేజ్ వస్తుంది అంటే మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అలానే ఆ కాలేజ్లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని మొత్తం మీ ర్యాంక్ వైజ్ కాలేజ్ లిస్టులు మేమే సెండ్ చేస్తాం. మీరు డైరెక్ట్ ఆ కాలేజ్ లిస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ర్యాంక్ వైజ్గా మీకు ఏ కాలేజ్ ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా మీ అందరికైతే ర్యాంక్ వైజ్గా పీడిఎఫ్స్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను ఈ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే అమౌంట్ పే చేసి ఇప్పుడే మెంటర్షిప్ తీసుకోండి. ఫుల్ గైడెన్స్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా అందరైతే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. ఇక్కడ ఎంపీసీ వాళ్ళైనా కావచ్చు, అలానే ఇక్కడ బైపీసీ వాళ్ళైనా కావచ్చు, ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మెంటర్షిప్ తీసుకొని నాకైతే ఒకసారి అయితే మెసేజ్ చేయండి.